పొద్దున ఫోన్ చూస్తుంటే గరికిపాటి గారు ఒక విషయం చెప్పిన వీడియో అయితే చూశానండి. అదేంటంటే భర్తలు చనిపోగానే కుటుంబం రోడ్డున పడకూడదు, ఆ విషయం ఒక్కసారి భర్తలు గుర్తుపెట్టుకోవాలి అనేసి ఒక షార్ట్ చూశానండి. అయితే ఇలాంటి ఇన్సిడెంట్ మా ఊర్లో రీసెంట్గా ఒక విషయం జరిగింది, అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు తెలిసిన ఒక కుటుంబం అయితే వాళ్ళకి ఆస్తులు ఏమీ లేవు కానీ డబ్బు పరంగా బాగా ఉంది. అయితే ఆ డబ్బు వడ్డీలకు తిప్పుకుంటూ బాగానే ఉన్నారు ప్రస్తుతానికి ఫ్యామిలీ అయితే ఆ డబ్బులు ఎవరెవరికి వడ్డీకి ఇచ్చాడో అసలు భార్యకి చెప్పేవాడు కాదు. అయితే ఆయన సడన్గా యాక్సిడెంట్లో చనిపోయాడు అనమాట. ఇంకా చూడండి వాళ్ళ పరిస్థితి, ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. వాళ్ళకి ఇవ్వాల్సిన బాకీ అయితేనేమి, అప్పుల వాళ్ళు అయితేనేమి ఎవ్వరు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆఖరికి ఆయన అంత్యక్రియలు కూడా అప్పు తీసుకొచ్చి చేయాల్సి వచ్చింది. వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లిని చదివించుకోవడం కోసం వాళ్ళ పెద్ద కొడుకు ఇంకా ఆ తల్లి ఇద్దరు పనికెళ్ళి పిల్లల్ని చదివించుకుంటున్నారు. 10 వరకు చదివించి చెల్లెలకైతే పెళ్లి చేశారు. కానీ ర్యాంక్ స్టూడెంట్ అయిన అబ్బాయి మాత్రం చదువు ఆపేసి పనికెళ్లాల్సి వచ్చింది. మంచి మంచి ఉద్యోగాలు చేయాల్సిన వాళ్ళు కాస్త మధ్యలోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. దయచేసి ఇంట్లో విషయాలు ఏవైనా సరే భార్యతో పిల్లలతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.